పవన్ గారు ఆ రోజు చేసిన తప్పులకు క్షమాపణ చెప్పారు. మీరు బాపు అంటారు కేసీఆర్ని. ఆ బాపు మన మనిషి కాదు, మర మనిషి అయిపోయాడు. ఆయన చుట్టూ తోడేళ్ళు గుంటనక్కలు చేరిపోయాయి. ఆయన దగ్గరికి పోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. తెలంగాణను గాలి కోదిలేశారు ఒక రకంగా ఆమె చెప్పింది. పంజాబ్, తమిళనాడు అటు ఇటు వెళ్ళారు తెలంగాణ వదిలిపెట్టి అని. ఎలా ఎదుర్కోబోతున్నారు? మీ పార్టీయే మొన్నటిదాకా మీరు టీఆర్ఎస్ అని జెండా ఎత్తుకున్న పార్టీ, అది గులాబీ రంగు కాస్త ఇప్పుడు పసుపుమయం అయిపోయింది, అంతే తేడా. ముందుగా 10 టీవీ ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న సోదరికి నమస్తే అండి. కళ్యాణ్ గారు, నేను మాట్లాడే ముందు ఒక పాట ప్లే చేస్తా, ప్లీజ్ వినాలి. కళ్యాణ్ గారు, చెప్పండి. అంటే అమ్మకు బ్రహ్మకు మధ్యలో నాన్నే ఒక నిచ్చెన. ఇప్పుడు గుడ్డొచ్చి తల్లిని వెక్కిరించినట్టుగా, పిల్లని వెక్కిరించినట్టుగా, నీడనిచ్చిన చెట్టునే కొమ్మ పెరిగి నేనే నీడనిచ్చిన చెట్టుకు నేనుండబట్టే చెట్టున్నది అన్నట్టుగా కేసీఆర్ గారు ఏం తప్పు చేసిండ్రండి మర మనిషి అనడానికి? మేము ఆయన కడుపులో పుట్టకపోయినా కూడా ప్రతిపక్ష పార్టీలు ఆయనను ఒక్క మాట అన్నా కూడా మేము ఒంటి కాలుపై లేచి వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తూ నానా మాటలు వాళ్ళతోటి పడుతూ వాళ్ళను మాటలంటూ పార్టీని కాపాడుకుంటూ బాపు కేసీఆర్ గారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. ఇప్పుడు